చుట్టూ పచ్చని పొలాలు, చరిత్ర వాసనలు, సముద్ర గాలుల సవ్వడి ఇవన్నీ కలిసిన ఒక అందమైన పట్టణం. రాంబిల్ ఊరి నుంచి ఒక 2 కిలోమీటర్లు వస్తే ఈ బీచ్ రీచ్ అయిపోవచ్చు. చాలా బాగుంది, వాటర్స్ చాలా గ్రీన్ కలర్ లో ఉన్నాయి. ఒక పక్క లోటస్ పూలతో మెరిసే పెంజేరు ఉంటే మరో పక్క రంగుల లక్క బొమ్మలతో ప్రసిద్ధి అయిన ఏటికొప్పాక ప్రత్యేకత చాటుతుంది. పశ్చిమాన పచ్చని కొండలు, తూర్పున నీలి సముద్రం, మధ్యలో గ్రామీణ జీవన సౌందర్యం, ఇలా ప్రకృతి, కళ, సాంప్రదాయం అన్నీ కలిసిన మణిహారమే ఈ యలమంచిలి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు విశాఖపట్నానికి 60 కిలోమీటర్ల దూరంలో నేషనల్ హైవే నెంబర్ 16కి ఆనుకొని ఉన్న యలమంచిలి టౌన్, అలాగే చుట్టుపక్కల ఉన్న టూరిస్ట్ అట్రాక్షన్స్ని చూపించబోతున్నాను. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో, లాస్ట్ వరకు చూడండి. తూర్పు కనుమల అడవి పర్వతాలు పాదభాగంలో ఉండడం వల్ల పచ్చని పరిసరాలు, పరిశుభ్రమైన గాలి ఇక్కడ ప్రత్యేకత. ఇప్పుడు మనం యలమంచిలి దగ్గరలో పంచదార్ల క్షేత్రంలో ఉన్న శ్రీ ఉమా ధర్మలింగేశ్వర స్వామి దేవస్థానానికి వెళ్తున్నాం. ఫణిగిరి పర్వతం నుండి 5 జలధారలు పొంగి పైకి వస్తూ కనిపిస్తాయి. వీటిని పంచదారలు అంటారు. ఇక్కడ ప్రధాన దారిని ఆకాశగంగా అని పిలుస్తారు. చాలా స్వచ్ఛంగా ఉంటాయి ఈ దారాల నుంచి వచ్చే నీరు. కానీ ఇక్కడ పరిసరాలని చాలా అధ్వానంగా తయారు చేస్తున్నారు మినిమం కామన్ సెన్స్ లేని ఈ జనాలు. గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని కొన్ని రిస్ట్రిక్షన్స్ పెడితే ఎన్నో దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ ప్రదేశాలని కాపాడుకోవచ్చు. ఇక్కడ స్వయంభూ శివలింగం ఉండేదని, కాలగర్భంలో అది మరుగున పడగా నారదుని యొక్క సూచన మేరకు యమధర్మరాజు మరొక లింగాన్ని ఇక్కడే ప్రతిష్ఠింపజేశాడని, యమధర్మరాజు ప్రతిష్ఠించిన శివలింగం కాబట్టి ధర్మలింగేశ్వర స్వామి ఆలయంగా పేరు వచ్చినట్లు ఇక్కడ స్థల పురాణం చెబుతుంది. ఇప్పుడు మనం అచ్యుతాపురం, రాంబిలి మండలాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్య ఆర్థిక మండలం ఏపీ సెజ్కి వెళ్తున్నాం. సుమారు 3200 ఎకరాల్లో కెమికల్ ప్లాంట్స్, ఫార్మా, ఇంజనీరింగ్, లాజిస్టిక్స్ వంటి రంగాలు ఈ సెజ్లో ఉన్నాయి. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం, ఎగుమతులను పెంచడం, ఉపాధి సృష్టించడం వంటివి ఈ సెజ్ యొక్క ప్రధాన ఉద్దేశాలు. బ్రాండిక్స్, లారెస్ ల్యాబ్స్, సెయింట్ గోబెన్ ఇండస్ట్రీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, డెక్కన్ ఫైన్ కెమికల్స్, శాన్విరా ఇండస్ట్రీస్ లాంటి చాలా కంపెనీలు ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్లో ఉన్నాయి. ఈ సెజ్ ద్వారా 5,000 నుంచి 10,000 కోట్ల టర్నోవర్ని ప్రతి సంవత్సరం సాధిస్తుంది. ఇప్పుడు మనం రాంబిల్ దగ్గరలో ఉన్న బీచ్కి వెళ్తున్నాం. ఈ బీచ్ ఆంధ్రప్రదేశ్లోని 115 బీచ్లో 11వ స్థానంలో ఉంటుంది. ఈ రాంబిల్ బీచ్ కి ఫస్ట్ యలమంచిలి నుంచి ఒక 15 కిలోమీటర్లు అలా ఉంటుందండి. రాంబిల్ ఊరి నుంచి ఒక 2 కిలోమీటర్లు వస్తే ఈ బీచ్ రీచ్ అయిపోవచ్చు. చాలా బాగుంది, వాటర్స్ చాలా గ్రీన్ కలర్ లో ఉన్నాయి. అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంది. బట్ ఏంటంటే ఈ ఏరియాలోని బీచ్ ఫ్లాట్ గా లేదు, కిందకి ఇలా డౌన్ లో ఉంది. సో అందు గురించి స్నానాలు అవి చేయకూడదండి, ఎందుకంటే చాలా రిస్క్, తీసుకుని వెళ్ళిపోతుంది కిందకి. చాలా డేంజర్ అండి బీచ్ మాట. చూడడానికే, చూసి ఆనందించడం ఈ బీచ్. ఎందుకంటే కోస్ట్ గార్డ్ సపోర్ట్ కూడా లేదు ఇక్కడ, వాళ్ళు బోర్డులు కూడా పెట్టారు అందుకే. యలమంచిలి పట్టణానికి రైల్వే స్టేషన్ కూడా ఉంది. ఇది సౌత్ కోస్ట్ రైల్వే జోన్ విజయవాడ డివిజన్లోకి వస్తుంది. దాదాపు 30 నుంచి 40 రైళ్లు ప్రతిరోజు ఈ స్టేషన్ ద్వారా ప్రయాణిస్తాయి. గోదావరి, జన్మభూమి, విశాఖ ఎక్స్ప్రెస్, సింహాద్రి వంటి ట్రైన్స్ ఈ రూట్ గుండా వెళ్తాయి.
ఇప్పుడు మనం ఒక అన్ఎక్స్ప్లోర్డ్ ఏరియాకి వెళ్తున్నాం. యలమంచిలి ఊరికి దగ్గరలో ఒక కొండపైన స్వయంభూగా వెలిసిన వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉన్న ప్రదేశం. ఈ ప్రదేశం నుండి చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ని ఒకసారి చూడండి. నెక్స్ట్ మనం యలమంచిలి దగ్గరలోని పెంజేరు అనే లేక్ ఉంటుంది. ఒక పక్క పచ్చని పొలాలు, మరొక పక్క ఈ లేక్ చాలా ప్రశాంత వాతావరణాన్ని ఏర్పరుస్తాయి. పర్యావరణానికి హాని లేకుండా వాకింగ్కి, ఫోటోగ్రఫీకి, లోటస్ పుష్పాలు చూసేందుకు ఆసక్తి ఉంటే ఇది ఒక మంచి ఎంపిక. పక్కనే కొండపై ఉన్న ఈ టెంపుల్ కూడా పర్యాటక పరంగా ఒక ఆకర్షణ అని చెప్పుకోవచ్చు. అక్కడ నుండి బొమ్మల తయారీలో 400 సంవత్సరాల చరిత్ర కలిగిన ఏటికొప్పాకి వెళ్తున్నాం. ఏటికొప్పాకు బొమ్మలు ఒక పరిరక్షణధారమైన సహజ ప్రక్రియతో తయారయ్యే దశాబ్దాల సాంప్రదాయాన్ని ప్రతిబింబించే కళారూపం. ఇక్కడ బొమ్మల్ని టర్నర్ వుడ్, లక్కర్ క్రాఫ్ట్ అనే సాంకేతికతను ఉపయోగించి మృదువైన అంకుడి చెక్కతో తయారు చేస్తారు. వీటికి ఉపయోగించే రంగులను సహజ వర్ణద్రవ్యాలైనటువంటి బియ్యం, వేప, వేరుశనగ వంటి వాటి నుంచి పొందుతారు. వాటికి ల్యాక్తో కలిపి అప్లై చేస్తారు. ఫలితంగా సాఫ్ట్ గ్లాస్ ఫినిష్తో కూడిన మెరుపు వస్తుంది. ఈ బొమ్మలో పిల్లలకు ఆడుకోవడానికి చాలా సురక్షితమైనవి. 2017లో జియోగ్రాఫికల్ ఇండికేషన్ గుర్తింపు పొందింది ఈ ప్రాంతం. ఈ బొమ్మల్ని ఇతర రాష్ట్రాలకు, దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. అంత ప్రాముఖ్యత ఉంటుంది ఈ ఏటికొప్పాకు బొమ్మలకి. ఏటికొప్పాక గ్రామం కూడా చుట్టూ ఎత్తైన కొండల మధ్య నదికి ఆనుకొని ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. నెక్స్ట్ అచ్యుతాపురం దగ్గరలోనే కొండకర్ల ఆవు ఉంటుంది. ఇది ఆంధ్రప్రదేశ్లోని కొల్లేరు తర్వాత 2వ అతిపెద్ద మంచినీటి సరస్సు. చాలా తక్కువ లోతు ఉండే ఈ లేక్లో అలా ఒక 30 నిమిషాల కయాకింగ్ బోట్ రైడ్ మంచి ఆహ్లాదాన్ని పంచుతుంది. ఇది ఒక బర్డ్ శాంక్చురీ కూడా. డిసెంబర్ నుంచి ఫిబ్రవరి మధ్యకాలంలో చాలా రకాల పక్షులు ఇక్కడికి వస్తూ ఉంటాయి. ఇంక ఫైనల్గా ది మోస్ట్ బ్యూటిఫుల్ బీచ్ అనేటువంటి రేవుపోలవరం బీచ్కి వెళ్తున్నాం. చాలా ఇష్టమైన బీచ్ అండి. నర్సీపట్నంలో ఉన్నప్పుడు కంపల్సరీ ఈ బీచ్కి వస్తూ ఉంటాను అనమాట. ఈ ఫార్మేషన్స్, వెనకతల బ్రిడ్జ్ చాలా బాగుండేది. ఇంకోటి ఏంటంటే అండి, ఇక్కడ రిస్ట్రిక్షన్స్ ఉండవు, ఎంజాయ్ చేయొచ్చు, పర్లేదు, బ్రిడ్జ్ మీదకి ఎక్కొచ్చు, అది ఏం ప్రాబ్లం ఉండదు. కానీ కొద్దిగా చూసుకోవాలన్నమాట, ఎందుకంటే కోస్ట్ గార్డ్ సపోర్ట్ ఉండదు. ఇక్కడ దగ్గర ఫ్లాట్గానే ఉంటుంది కానీ బీచ్, మరీ లోపలికి వెళ్తే మాత్రం చాలా రిస్క్ అన్నమాట బీచ్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.